సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులు పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశారు. క్యాంపస్లో 200 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. 2000 మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజలకు పర్యావరణం ఇంపార్టెన్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు. ఏడు సంవత్సరాల క్రితమే పర్యావరణాన్ని కాపాడాలని వేదాలు చెప్పాయని, జనాభా పెరుగుతున్న కొద్దీ కాపాడుకోవాల్సిన పచ్చదనాన్ని పాడు చేస్తున్నామని అన్నారు ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ రఘువీర్. ప్లాస్టిక్ నిషేధం అంటే ప్లాస్టిక్ ను వాడడం మానేయడం కాదని, ఉపయోగించిన దాన్ని బయట వేయకుండా రీసైకిల్ కి ఉపయోగించడం అన్నారు. ప్రపంచమంతటా ఒక నినాదం ఇచ్చారు. 700 బిలియన్ కళలు, మనకున్నది ఒక ప్లానెట్, కన్జ్యూమ్ విత్ కేర్ అని. అంటే మనకున్న వనరుల్ని మనం కొద్దిగా తెలివిగా వాడుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా అది అందజేయచ్చని. ఈ రోజున లెక్కలు ఏం చెప్తున్నాయంటే, ఇలాగే మనము వనరుల్ని ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా పోతే ఇంకొక 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి భూములు ఇంకో 2-3 కావాల్సి వస్తుందేమో మనం బతకడానికి అని చెప్తున్నారు. ఈ సందర్భంగానే తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కొలాబరేషన్ తోటి ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. గత ఏడాది ప్రారంభించిన సింబయోసిస్ యూనివర్సిటీని పూర్తిగా పచ్చదనంతో నింపాలని విద్యార్థులు కోరుతున్నట్లు చెప్పారు నిర్వాహకులు. 2000 మొక్కలను నాటడం తమ టార్గెట్ అన్నారు. ఇవాళ ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఒకేషన్ మీద మా స్టూడెంట్స్ సిఎస్ఆర్ క్లబ్ అని ఉంది. ఆ క్లబ్ వాళ్ళు ఒక 200 సాప్లింగ్స్ని ప్లాంట్ చేసి ఒక కర్టెన్ రైజర్గా ఈవెంట్ని చేస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక 5000 సాప్లింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ మామిడిపల్లి మేమున్న క్యాంపస్ సరౌండింగ్స్లో ప్లాంట్ చేసి గ్రీనరీని డెవలప్ చేయాలని, ఈకోసిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పేసి చేపట్టాము. విద్యార్థి శక్తి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నారు ప్రొఫెసర్స్. ఆ విద్యార్థి శక్తిని గనక మనం సరిగా ఉపయోగించుకోగలిగితే మన దేశాన్ని సస్యశ్యామలంగానే కాకుండా అత్యుత్తమమైన దేశంగా తీర్చిదిద్దొచ్చు అనే భావనతో సింబయోసిస్ మేనేజ్మెంట్ ముందుకొచ్చి మా విద్యార్థులని అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వెళ్ళి అందరినీ సెన్సిటైజ్ చేసి, స్పెషల్గా రైతులని సెన్సిటైజ్ చేసి ఈ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేశాము. సింబయోసిస్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు 200 మొక్కలు నాటారు. ఈ రోజు పర్యావరణ దినోత్సవం అనే కాకుండా ప్రతిరోజు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. యూనివర్సిటీలోనే కాకుండా చుట్టుపక్కల కూడా మొక్కలు నాటి తమ మార్కు ఉండాలనుకుంటున్నామన్నారు. అలాగే పచ్చదనం, పర్యావరణానికి హాని కలగకుండా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తామని అన్నారు. అసలు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనేది మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడం ఒక చాలా పెద్ద విషయం. ఎందుకంటే మేము ఎప్పుడూ అనుకోలేదు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఇలాంటి చోటుకు వస్తామని, అండ్ దాని మీద ఇలా ఉంటుందని, ఇలా అంటే మొక్కలు ఉండవు అవన్నీ ఉండవు అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాక నిజంగా అనిపించింది, అవును మనం కూడా ఏమైనా చెయ్యాలి. ఎందుకంటే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనం ఏమైనా చెయ్యాలి, ఇక్కడ గ్రీనరీ ఉంటే అది మా వల్లే అనిపించింది మాకు. సో అందుకే ఈరోజు మేము ఇక్కడ మొక్కలు నాటడం, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు మాకు ఎలా చేయాలి, ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.